Hey, hi guys, welcome to my food experiments with bro. Today we are preparing సేమియా సగ్గుబియ్యం పాయసం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు వరకు మీరు చూసారు. ఇప్పుడు మనం చేసుకునే ప్రాసెస్ చూద్దాం. స్టవ్ వెలిగించి నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకున్న తర్వాత సేమియా వేసుకోవాలి. ఓకేనా? ఓకే. డ్రై ఫ్రూట్స్ ఎవరు వస్తారు అక్కడ? డ్రై ఫ్రూట్స్ వేస్తాం బ్రో, ఉండు. ఓ షెట్, ముందు డ్రై ఫ్రూట్స్ వేయాలా? నేను కదా మరి చేసింది అక్కడ. నువ్వు చేసినట్టు నువ్వు మరి ఇప్పుడు సేమియా వేసుకోవాలి, డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలని చెప్తే అక్కడ నీకు తెలియట్లా. సర్లే బ్రో, ఎన్నో జరుగుతూ ఉంటాయి. సర్లే ఇప్పుడు సేమియా సేమియాని దాన్ని గోల్డెన్ కలర్లో ఫ్రై చేయి. నేను చేయను. నేనే చేస్తాను కదా, నువ్వు ఎందుకు చేస్తావు? మరి నువ్వు చేసేదానికి మళ్ళీ నేను ఎందుకు వెళ్ళిపోతాను నేను. మధ్యలో చేలు పెట్టాలి కదా, అది నువ్వు పెడుతున్నావు అంతే. పర్లేదులే బ్రో, వాళ్ళు ఎప్పుడన్నా తీసేయి, మాడిపోతుంది. లేదంటే మాడదు, గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. సర్లే తీయి ఫాస్ట్గా. చిన్నగడ్డ పెట్టి నువ్వు ఇచ్చావు, పెద్ద ఎవరా పెద్ద గడ్డి అంటే అది ఇచ్చావు నాకు. సర్లే రావట్లా. కొన్ని గట్టి మార్చుకో. ఇప్పుడు పాలు పోస్తాం, కొంచెం ఒక బౌల్ పోస్తాం మనకు సరిపడా. నాకు బౌల్ సరిపోదు కానీ కొంచెం ఎక్కువ పోసుకుంటాను కానీ నేను. సర్లే సార్, కొంచెం నానబెట్టి వేసుకోవాలి సగ్గుబియ్యం. ఎద్దుగా ఉండు నువ్వు అసలు మధ్యలో రామాగా క్లారిటీ ఉండదు ఇక్కడ, చూసే వాళ్ళ క్లారిటీ లేకుండా చేస్తున్నావు. సర్లే ఇప్పుడు అయ్యన్నా సరిగ్గా ఉడికిచ్చు. ఉడికిద్ది, ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చేంత వరకు కొంచెం ఉడకాలి. సర్లే, ఇలా బెల్లం పాకం పెట్టుకుందామా? పెట్టుకుందాం. వేగ చితక్కొట్టావు. నీళ్ళు కొంచెం చాలు 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 ఆపేస్తున్నా. సర్లే, ఇదేం మరుగుతుంది చూడు. ఏం చేయాలి ఇప్పుడు? పాకం పట్టేలోపు అది ఉడకాలి. సేమియా వేద్దామా? సరే, పెట్టుకున్న సేమియా వేద్దాం ఇప్పుడు ఈ లోపాలలో. సర్లే, ఇదన్నా నీట్గా ఉడికిచ్చు, సగ్గుబియ్యం లా కాకుండా. సగ్గుబియ్యం బాగానే ఉడికింది, నువ్వే సరిగ్గా చూడాలి. ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చేంత వరకు ఉడికింది అది. సర్లే, ఇంకేంటంటే కదుపుతున్నా, అది అవ్వాలి. తర్వాత అది అయినాక బెల్లం పాకం పోయాలి. అందరూ షుగర్తో తింటారు, బెల్లం పాకం టేస్ట్ బాగుంటుంది. సర్లే, బెల్లం వేస్తున్నాం. డైరెక్ట్గా బెల్లం పాకం కాకుండా ముందే పాలలో వేస్తే, బెల్లం వేస్తే పాలు విరిగిపోతాయి. అందుకే ఇలా పాకం పట్టుకుని వేస్తున్నాం మనం. సర్లే, నాకు తెలుసు, నాకు వంటొచ్చు. స్ట్రైనర్ పెట్టి వేస్తున్నాం, కొంచెం డస్ట్ రాకుండా నీట్గా రావడం కోసం. మనకి హైజీన్ అసలు మనం అట్టే తింటాం. మనం తింటామని చెప్పి చూసేవాళ్ళు తినేవాళ్ళు కదా, నీట్నెస్ లేకపోతే. సర్లే, యాలక్కాయ పొడి వేయచ్చుగా. వేద్దాం, ఉండు, కంగారు పడతాం ఎందుకు, ఇప్పుడేగా పాకం పోసింది. సర్లే, వేద్దాం. కొంచెం బాయిల్ అయినాక అప్పుడు వేద్దాం, ఇలాచీ పౌడర్ వేద్దాం. వేసాం. సర్లే, ఇంక కలిపేసి తీసే. ఆకలేస్తుంది, పొద్దున్న సేమియా లేకపోతే మనకి ఏదో అలా ఉంటుంది. డ్రై ఫ్రూట్స్ అయినాయి, ఆగు, కంగారు పడతాం ఎందుకు. వేసాం. చాలు, ఇప్పుడు తీసే, ఇంకా నేను తినాలి. ముందు బౌల్ తెచ్చుకో మరి లోపు వెళ్ళి. సరే, తెచ్చుకున్నా పోయి. అదే సరిపోద్దా? ఇంకొంచెం పోయి. డ్రై ఫ్రూట్స్ వేసి కొంచెం నెయ్యి వేస్తా, నువ్వు ఎలా కొంచెం అది చాలు. నేను ఎలాగో తిన్నాను కదా. ఓకే, బాయ్. సూపర్ వచ్చిన టేస్ట్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, బాయ్.